బ్లైండ్ గైడ్ లైన్ గురించి నేను ఈ హెయిర్ని తీసుకున్నాను. సో ఐఎమ్ కటింగ్ దిస్ మచ్ ఆఫ్ హెయిర్. సో ఇంత షార్ట్ చేస్తున్నాను. యా ప్లీజ్, దిస్ ఇస్ ఓకే మీకు? యా, ఇంత కట్ చేస్తున్నాను. ఆ లెంత్ ఆవిడకి సరిపోతుంది. సో ఇక్కడి వరకు వస్తుంది, రైట్? సో జస్ట్ చాప్ ఇట్ అప్ వెరీ సింపుల్గా కట్ చేసేసారు. కంప్లీట్ అయిపోయింది, రైట్? ఈ హెయిర్ని తీసుకొని నేను గైడ్గా తీసుకున్నాను, రైట్? సో ప్లీజ్ టర్న్ దిస్ సైడ్, టోటల్గా ఫేస్, ఆడియన్స్ టు ఫేస్. సో ఇలా తీసుకున్న తర్వాత ఎంటైర్ ద హెయిర్ని కోమ్ చేస్తున్నాను. ఓకే, ఎంటైర్ ద హెయిర్ని కోమ్ చేసి నా కస్టమర్ని నేను నా స్టాండింగ్ పొజిషన్ వాళ్ళ ఫ్రంట్కి వచ్చేసి హెడ్ పొజిషన్ అండ్ ఇటు టర్న్ చేపిస్తున్నాను. నో నో నో, షుడ్ నాట్ టర్న్, ఓన్లీ హెడ్ మాత్రమే ఇలా, రైట్? నా బాడీ పొజిషన్ ప్రాపర్గా ఉండాలి, నా హెడ్ పొజిషన్ మాత్రమే ఇలా రావాలి, రైట్? ఇలా వచ్చిన తర్వాత డోంట్ మూవ్, ఓకే, ప్రాపర్. సో నా హెయిర్ని తీసుకొచ్చేసి నేను ఇలా కట్ చేస్తున్నాను. ఎక్కడుంది నా గైడ్? కెన్ యూ సీ మై గైడ్? ఎస్, కనిపిస్తుంది కదా? ఎస్, యూ పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ, కనిపిస్తుంది కదా, రైట్? సో పొజిషన్, ప్రాపర్ పొజిషన్, దెన్ comb it nicely. So I am cutting entire the hair. Okay. So see, I'll get shape, right? సో వెన్ యూ వాంట్ టు డూ యూ హెయిర్ కట్ చాలా మంది చేస్తుంటారు కదా, యూ హెయిర్ కట్ని ఈ వేలో చేయండి, చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది, రైట్? చూడండి, సో కెన్ యూ సీ గైడ్? రైట్, కనిపిస్తుంది కదా? So these are my guide. So I'm chopped it. Complete. So when you keep the back, yeah, please talk. Nice. Yes, very simple. You can make it easily, right? So please sit. సో నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిపోయింది. మనకు ఒక యూ హెయిర్ కట్ని ఎలా చేయాలని మనం తెలుసుకున్నాము. ఆ తర్వాత టేక్ ద సెంటర్ ప్రొఫైల్ సెక్షన్ టు ది నేప్ ఏరియా, దెన్ ప్రాపర్లీ. సో ఐఎమ్ టేకింగ్ గైడ్లైన్ ఫ్రమ్ హియర్. So I want to take box type. So మేడం ఫ్రంట్లో ఎంత షార్ట్ కావాలి? యా, సో ఫ్రంట్లో అంత షార్ట్ కావాలంట. చాలా బ్యూటిఫుల్ మోడల్ ఉన్నారు మనకి, సపోర్టింగ్ మోడల్ ఉన్నారు. ఎందుకు గైడ్, దిస్ ఆర్ మై గైడ్, రైట్? కంప్లీట్గా చేసేసాను. ఆ గైడ్ని నేను ఓన్లీ 1 minute హెయిర్ కట్లో చేస్తున్నాను, చూడండి. సో యా, ఐఎమ్ టేకింగ్ అప్. దెర్ ఈజ్ నో ఎనీ గైడ్ లైన్ ఉందా? ఎస్, దెర్ ఈజ్ అ గైడ్ లైన్, బట్ దెర్ ఈజ్ నో ఎనీ డిగ్రీ ఫాలో అవ్వట్లేదు, బట్ గైడ్ లైన్ ఉంది. So done. I'm keeping up, then hold it nicely, right?
సో 120 degrees. ఇలా ఇన్వర్షన్, సో ఇన్వర్షన్లో పట్టుకొని సో ఇలా జస్ట్ మూమెంట్. ఎస్, ఎస్. ఓన్లీ మీరు చేసేటప్పుడు ఈ బ్లేడ్ ఒకవేళ ఇలా పడిందా మొత్తం వెళ్ళిపోతుంది. సో ఎంత జాగ్రత్తగా మూవ్ చేయాలో అంత జాగ్రత్తగా మూవ్ చేస్తేనే ప్రాపర్ కట్ అవుతుంది, లేదు అంటే కట్ అవ్వదు. ఓకే, దిస్ సైడ్ ఆల్సో గైడ్ లైన్. చూడండి, కనిపిస్తుందా నా ఫింగర్ మూమెంట్ చూస్తున్నారా? Yes, yes. కట్ అవుతుంది, మూమెంట్ అవుతుంది. ఓన్లీ నా థమ్ ఫింగర్ మాత్రమే మూవ్ అవుతుంది, రైట్? నేను ఎప్పుడైతే మూవ్ చేస్తున్నానో నా హెయిర్ అనేది కట్ అవుతుంది. ఒకవేళ మూవ్ చేయకపోతే హెయిర్ కట్ అవ్వదు, రైట్? అండ్ హోల్డింగ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ప్రాపర్ హోల్డింగ్ లేకపోయినా కూడా మనకు రైట్. కెన్ ఐ గెట్ ఫ్లోట్? యా, రైట్. ప్రాపర్గా సెక్షన్స్ మాత్రం ఇలా తీసుకొని, సెక్షన్స్ ఎంతైతే నీట్గా ఉంటాయో అంత ప్రాపర్ బ్లో డ్రై అనేది మనకు వస్తుంది. ఓకే, సో ఒక సెక్షన్ని చేసి చూపిస్తాను. ఇక్కడ రూట్ దగ్గర నుండి 10 inches వరకు మీరు లాంగ్లో పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత జస్ట్ టైటన్ ఇట్ అండ్ స్లోలీ 1 2 3 4 5. దెన్ అగైన్ 1 2 3 4 5. 1 2 3 4 5. కంప్లీట్ అయిపోయిన తర్వాత జస్ట్ వన్స్ ఒక్కసారి ఇలా చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా తీసేసుకొని ఒక్కసారి ఇలా టర్న్ చేసుకొని ఇలా కంప్లీట్గా చేసేసుకొని ఇలా పెట్టుకొని ఇలా క్లియర్గా ఇలా ప్రాపర్గా కోమ్ చేసుకొని నీట్గా చేసేసుకొని ఇలా జస్ట్ డూ ఇట్ ప్రాపర్ వే. ఇలా క్లియర్గా చేసుకున్న తర్వాత చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఈ కర్ల్ రావడం, రైట్? సో ఇలా చేసుకున్న తర్వాత కంప్లీట్గా చేసేసుకోండి, రైట్? ఇలా ఈజీగా ఉంటుంది. లేదు నేను ఒకేసారి చేసి 2 3 4 5 అండ్ జస్ట్ రిమూవ్ అండ్ డూ ఇట్ ఫాస్ట్. ఇలా ప్రాపర్గా మనం మూమెంట్, ఎప్పుడైతే ప్రాపర్ మూమెంట్ ఉంటుందో బ్రష్, ప్రాపర్ మూమెంట్ లేకుండా మనం అసలు ప్రాపర్గా చేయలేము. ఓకే, మూమెంట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇలా తీసేసుకొని ఇలా కంప్లీట్గా రోల్ చేసుకొని ఇలా పెట్టేయడమే. సో రోల్ చేసి పెట్టిన తర్వాత జస్ట్ ఒక 30 seconds వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ 30 seconds మనం వెయిట్ చేయలేదు అనుకోండి, ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, మనకు ఆ స్టేయింగ్ అనేది ఉండదు. ఇలా తీసేసుకొని సో నెక్స్ట్ ఇప్పుడు 2 brushes వాడుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనకి అయిపోతుంది. మీరు బ్లో డ్రైని చేయాల్సి ఉంటుంది. బ్రష్ని వాడాలి ఎప్పుడు కూడా, ఈ సైజు ఉన్న బ్రష్ మాత్రమే వాడాలి. ప్రాపర్గా ఇలా ఇలా చూడండి.
కమ్ ఓకే 1 సెకండ్ ప్లీజ్ డౌన్ ద హెడ్ డౌన్ చేయండి, హెడ్ మొత్తం డౌన్ చేయండి. రైట్, ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ ఓన్లీ ఇలా చేయండి. జస్ట్ ఓపెన్ అప్ ద కర్ల్స్. ఇలా ఓపెన్ అప్ ద కర్ల్స్ చేసిన తర్వాత ప్లీజ్ టర్న్ ఇలా టర్న్, ఇలా ఇటు తిరగండి. ఇప్పుడు డౌన్ చేయండి. సో ఇలా మనకు హెయిర్ కట్ అనేది కనిపించేస్తుంది. రైట్, 1